రాజకీయాలంటే ఇప్పుడు ఏవగింపు కలిగిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఎంతో హుందాగా ఉండేవని చరిత్ర చూస్తుంటే తెలుస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల వరకు నిబద్ధత కలిగిన రాజకీయానికి నాటి పెద్దల ప్రాధాన్యతనిచ్చిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. నిన్న కమ్యూనిస్ట్ దిగ్గజ నేత సీతారాం ఏచూరి దివంగతులైన సందర్భంగా ఆయనకు ప్రధాని ఇందిరాగాంధీకి మధ్య జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూనే జేఎన్యూ ఛాన్సలర్ గా ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు తమ సమస్యల కోసం ఇందిరాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తుంటే ఏచూరి విద్యార్థుల తరపున వెళ్లారు. విద్యార్థులంతా ముక్త కంఠంతో ఇందిరాగాంధీని ఛాన్సలర్ గా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే సావధానంగా విన్న ఇందిరా వెంటనే విద్యార్థుల డిమాండ్ ను అంగీకరిస్తూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. ఇదిగో ఇందిరాగాంధీ విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడుతుంటే పక్కనే ఏచూరి నిల్చొని ఉన్న నాటి ఫోటో ఇప్పుడు ఇలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి మన ప్రస్తుత రాజకీయ నేతలు కూడా ఇలాంటివి చూస్తే కొంచెమైనా మార్పు వస్తుందేమో, మీరేమంటారు?